అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లంకావాసుల కష్టాలు మొదలయ్యాయి. వరద ప్రవాహానికి నదిపాయ తాత్కాలిక గట్టు తెగిపోయింది. దీంతో కోనసీమను వరద తాకింది. పి గన్నవరం మండలం గంటిపెద్దపూడిలో నదిపాయకు వేసిన తాత్కాలిక గట్టు తెగింది. ఈ క్రమంలో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఊడిముడి లంక, గంటి పెద్దపూడి లంక, బురుగులంక, అరిగెలవారిపాలెం గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఇక దీంతో ఆ 4 గ్రామాల ప్రజలు పడవలపైనే ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. రైట్ కి విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, ప్రస్తుతం ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి ప్రస్తుతం వరద ముప్పు రావడం జరిగింది. తాత్కాలికంగా 3 లక్షల క్యూసెక్కుల నీరు ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి దిగువకు వెళ్తోంది. ఇవాళ రేపట్లో భారీగా వరద పెరిగే అవకాశం ఉన్నట్లుగా ఇటు అధికారులు, జలవనరుల శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి గోదావరి నదీ పాయల మీద ఉన్నటువంటి వైనతేయ, వశిష్ఠకి సంబంధించినటువంటి పాయల్లో కూడా వరద నీరు భారీగా వచ్చి చేరుతుండడంతో లంక గ్రామాలకైతే ముప్పు రావడం జరిగింది. దీంట్లో భాగంగానే ఉడిమూడి లంక, గంటి పెదపూడి లంక, బూరుగు లంక, అరికివాలిపాలెం ఈ గ్రామాలకు వెళ్లేటువంటి మార్గ మధ్యలో నదీ పాయ వద్ద కొంత గట్టు తెగడంతో ఈ లంక గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. ప్రస్తుతం వీరు పడవలపైనే ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం జరిగింది. ఈ అధికారులు స్పందించి స్థానికంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే గత ఏడాది ఇదే వరదలో ఒక యువకుడు కొట్టుకుపోయి మృతి చెందడం జరిగింది. గజ ఎత్తుగాడు అయినప్పటికీ కూడా భారీ స్థాయిలో వస్తున్నటువంటి వరద తాకిడికి యువకుడు గల్లంతయ్యి చనిపోవడంతో అప్పుడు పెద్ద వివాదంగా మారడం జరిగింది. అప్పట్లో ప్రభుత్వం 5 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ఈ వరదలో మృతి చెందినటువంటి యువకుడికి ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ వరద తాకిడి పెరగడంతో గట్టు తెగి అదే స్థాయిలో ప్రమాదకర స్థాయిలో ఇక్కడ వరద నీరు ప్రవహిస్తుంది. 10 లక్షల క్యూసెక్ల నీరు ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి వెళ్తే ఇంకా ప్రమాదకర స్థాయిలో ఇక్కడ నీరు ప్రవహించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఉడిమూడి లంక విషయానికి వస్తే ప్రస్తుత ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ స్వగ్రామం ఇది. ఇక్కడ తాను ఎలక్షన్స్ ముందు తాను గెలిపిస్తే ఇక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేపిస్తానని చెప్పి అప్పట్లో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ హామీ ఇచ్చారు. అయితే అది ఏడాది గడిచినా కూడా ఎక్కడా కూడా పనులు జరగకపోవడంతో కొంత ఈ గ్రామాల వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి 2022 సంవత్సరంలో అప్పటి సీఎం గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ లంక గ్రామాలను సందర్శించారు. అక్కడ ఉన్నటువంటి సమస్యలు నేరుగా తెలుసుకుని ఇక్కడ పడుతున్నటువంటి లంక గ్రామాల కష్టాలు చూసి ఇక్కడ ఒక నదీ పాయ మీద బ్రిడ్జ్ శాంక్షన్ చేయించారు 40 కోట్లతో. అయితే 3 పిల్లర్స్ పడడం జరిగింది. అంటే నిర్మాణం పూర్తి కాకపోవడంతో లంక గ్రామాల ప్రజలు కొంత ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ప్రస్తుతం ఇక్కడ నదీ పాయ తెగడంతో అధికారులు అయితే లంక గ్రామాల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్ గణేష్, థ్యాంక్ యూ.